హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ భోంచేసారండి? ఈరోజు నా భోజనం ప్లేట్ ఏంటో చూద్దాం రండి. ముందుగా మిరియాల చారు తయారీ కోసము ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి. 3-4 టమోటాలు క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టాలి. ఈ చారు తయారీ కోసము ఒక పొడి తయారు చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూను జీలకర్ర, అర స్పూను మిరియాలు, పావు స్పూను ధనియాలు, పావు స్పూను కందిపప్పు, 10 గింజలు మెంతులు వేసి 2 ఎండుమిర్చి మిక్సీకి వేసి తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీకి వేసి పొడి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు చక్కగా చింతపండు అనేది నానుతుంది. చింతపండు టమాటో పిసికి అందులో నుంచి పిప్పిని తీసి తగినంత వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారు చేసినటువంటి చారుకి పోపు కోసము ఒక మూకుల్లో అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి చారు పొడి, పసుపు, తుంచిన ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, పావు స్పూను ఇంగువ వేసి చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి. పోపు మాడిపోతే చారు రుచి మారిపోతుంది. చక్కగా వేగిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి చారు మొత్తం పోసి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కాస్త వేసి ఇలా పొంగితే స్టవ్ ఆఫ్ చేసుకొని తరువాత ఒక ఇనుప మూకుల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో పావు స్పూన్ పసుపు, 1 స్పూను కారము, రుచికి తగినంత ఉప్పు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనము ఎన్ని కోడిగుడ్లతో అయితే వేపుడు చేయాలనుకుంటున్నామో అన్ని కోడిగుడ్లను పగలగొట్టి ఇలా వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కాస్త వేసి హై ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వేపుడు రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి కోడిగుడ్డు వేపుడు వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. చారులో కూడా నంచుకొని తిన్నా కానీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ చల్లని వాతావరణానికి వేడి అన్నంలో వేడి మిరియాల చారు, కమ్మని కోడిగుడ్డు వేపుడు రెడీ. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఇడ్లీ, దోశ తిని బోరు కొట్టినప్పుడు ఒక టిఫిన్ ఉందండి. అది కూడా ఇందాకనే వీడియో అప్లోడ్ చేశా చూడండి. థ్యాంక్ యూ.